సూర్యాపేట జిల్లా చివ్వెన్ల మండలం తుల్జారావుపేట గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భానుత్ లలిత జ్యోతి నాయక్ అన్నారు. ఇనుపగుట్ట వద్ద సర్వీసు రోడ్డు తిరుమలగిరి వరకు గుంతలమయంగా ఉన్న రోడ్డుకు సీసీ రోడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అన్ని సమస్యలు పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. బీజేపీ తెలుగుదేశం బీజేపీ తరఫున సర్పంచ్ ఓటు చేస్తున్నాము. కత్తెర ఓటేయండి. గతంలో మేము చాలా అభివృద్ధి చేసాం గ్రామానికి. ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తాము. దయచేసి కత్తెర గుర్తుకి ఓటేయండి. నేను తుజరాపేట గ్రామ శాఖ టిఆర్ఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడిని. ఇక్కడ తుజరాపేటలో బీజేపీ వాళ్ళని ఓడగొట్టాలి, మన లలితమ్మని ఓడగొట్టాలని ఇక్కడ ఉన్న తుజరాపేట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా తుజరాపేటలో బీసీ వాళ్ళు అంటే కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ ఓడగొట్టి తుజరాపేటలో మాదే పెత్తనం సాగాలని చేస్తున్నారు. మేమేమన్నామంటే తుజరాపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టాలి అని ఎన్నోసారి ప్రయత్నించిన, కానీ వాళ్ళు కుమ్మక్కై మమ్మల్ని అక్కడ మాట్లాడే విషయాలు రానియకుండా చేశారు. మేము కొంతమంది కూడా ఉన్నాం, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, అధ్యక్షుడు, మేమంతా కలిసి బయటకు వచ్చి లలితకు సపోర్ట్ చేస్తున్నాం. తుజరాపేట డెవలప్ కావాలంటే లలిత జ్యోతి నాయక్ కత్తెర గుర్తు ఓటేసి గెలిపించి మా గ్రామ అభివృద్ధి తోడ్పడాలని కోరుతున్నాం. పేట గ్రామ పంచాయతీ రాజునాయక్ తండా చివెంల మండలం నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాము. బీజేపీ పార్టీ నుంచి మాకు టీడీపీ నుంచి ప్రతిపాదించారు. మేము కలిసి పోటీ చేస్తున్నాము. గతంలో 2014లో మేము గెలిచాము. అప్పుడు గ్రామానికి సీసీ రోడ్లైనా మురి కాలువలైనా చాలా అభివృద్ధి చేశాము. ఇప్పుడు మళ్ళీ 2025లో పోటీ చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువనే అభివృద్ధి చేస్తాము. మాకు ఇనుపగుట్ట నుంచి సర్వీస్ రోడ్డు లేదు, అది కూడా ఇప్పుడు మేము దానికోసం పాటుపడతాము. ఇంకా గతంలో 1980లో మా మామగారు జామల నాయక్ కూడా చాలా అభివృద్ధి చేశారు. ఇనుపగుట్ట నుంచి అప్పుడు దారి లేదు మాకు, అది కూడా తెచ్చింది ఆయనే. కొత్త కాలనీకి కూడా ప్రతి ఒక్కరికి 2.5 గుంటలు భూమి ఫ్రీగా ఇచ్చి ఇల్లు కట్టించారు. ఇంకా కరెంట్ లేకపోయేప్పుడు అప్పుడు కరెంట్ కూడా మా మామగారు తెచ్చారు. ఇంకా మేము ఇప్పుడు చాలా అభివృద్ధికై పాటుపడతాము. దీని కొరకు మాకు ప్రతి ఒక్కరు తుజరాపేట గ్రామ పంచాయతీ నుంచి ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాము. కత్తెర గుర్తుకి ఓటేసి మాకు ఆశీర్వదించగలరని ప్రార్థిస్తున్నాం.